నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నికరంగా పోరాటాలు నిర్వహించాలని డిమాండ్ హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, ఎండి సత్తార్, అగ్గిరాములు, కుంబాల మల్లారెడ్డి, చంద్రయ్య గౌడ్, జక్కుల నాగరాజ్, మహేందర్, మురళి, కళ్యాణ్, శివరామకృష్ణ, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఎండి దావూద్ అధ్యక్షతన బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్, సూడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజన చట్టాలని ఉల్లంఘిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టం 2022 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి అదానికి 4.5 లక్షల ఎకరాలు ఛత్తీస్గఢ్లో అటవీ భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రామగుండంలో రాడార్ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించారని తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడం కోసం ప్రయత్నించకుండా మెతక వైఖరి అవలంబిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా పోరాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర హక్కుల కొరకు నిధుల కొరకు పోరాటం చేయకుండా దాటవేసే వైఖరి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఇది విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి, సాంబశివ, రత్నం, రాజేందర్, కొప్పుల రఘుపతిరావు, పొద్దిళ్ల చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు సిపిఎం పార్టీ పోరాటాలు, అదేవిధంగా ఫలితాలు, అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో ఈ ములుగు జిల్లాలో ఇంకా ఏ సమస్యల మీద మనం పోరాటం చేయవలసి ఉన్నది అనేది కూడా ఈ యొక్క మాసంలో ఈ 2 రోజుల పాటు నిర్వర్తించుకొని ఏ కార్యక్రమాలు ప్రధానంగా ములుగు జిల్లా అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక ఏజెన్సీ జిల్లా
హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నందు ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన అత్యున్నత మహాశిఖరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారని, ప్రతి ఒక్క పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కులు ఇచ్చిన మహాజ్ఞాని అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. అక్రమ నిర్మాణాలను నిర్మూలించడంలో హ్యాబిట్ సర్కిల్ 15లో టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పాచిగుట్ట 44 బస్టాప్ ఎదురుగా ఓ అక్రమ నిర్మాణం జరుగుతోంది. అక్రమ సెల్లార్తో పాటు ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా ఈ నిర్మాణం కొనసాగుతుంది. ఇంత భారీ ఎత్తున నిర్మాణం కొనసాగుతున్నా కనీసం టౌన్ ప్లానింగ్ అధికారులు, చైర్మన్లు, ఏసీపీ మరియు సెక్షన్ ఆఫీసర్ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ప్రధాన ఆరోపణ. ఇప్పటికైనా హ్యాబిట్ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించకుండా వాటిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. దివ్యాంగుడైన అఖిల్ అనే యువకుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడు స్థానికంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ఓ వ్యాపారితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారి అఖిల్ తలపై గనేట్ రాతితో బాదడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విచ్చలవిడి గంజాయి అమ్మకాలే ఈ హత్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. చాదరగఢ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుందని కాంగ్రెస్ గ్యారంటీల గారడీ అన్నారు. 6 అబద్ధాలు 66 మోసాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2000 పింఛన్ను 4000 చేస్తానని 4000 పింఛన్ను 6000 చేస్తానని చెప్పి ఇంతవరకు పెంచలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటపైన నిలబడడం లేదని, ఎన్నికలలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవడం లేదని అని విషయాలు ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో, కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీల్లో పెద్ద మొత్తంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఎండగడుతూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు 66 మోసాలతోటి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలిస్తుంది. పాలకులే మారిను తప్ప పాలన ఎటువంటి పరిస్థితుల్లో మారలేదు. ఇది మారాలనంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో గద్దె ఎక్కాల్సిందే అని చెప్పి ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతోంది. ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయిలో కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేయలేకపోయింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రతి పేద ఇంటికి ఒక ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు. 4 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క ఇల్లు, కనీసం ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ పేరిట ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకు డిగ్రీ పూర్తి చేసిన వరకు 5 లక్షల రుణం కూడా ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కూడా కల్పించలేదు. గురుకులాల పేరు మీద అనేక మంది విద్యార్థులు ఆహారం సరిగా లేక అస్వస్థకు గురై చనిపోతున్నా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విద్యార్థుల దృష్టి కూడా చూడడం లేదు. వారిని పోయి పలకరించిన పాపాన కూడా ఈ మంత్రులు కానీ ఎవ్వరు కూడా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బహిరంగ సభతో పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్తనంలో బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు తీసుకుపోవడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం తరచు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అన్ని కల్లబొల్లి మాటలు చెప్పింది, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, అందరూ వచ్చి తల ఒక నోటికి ఏ మాట వస్తే ఆ మాట హామీలు ఇచ్చిపోయారు. సోనియా గాంధీ గారు స్వదస్తురితోనే హామీలు ఇవ్వడం జరిగింది. కొన్ని ఏవి కూడా అమలుకు నోచుకోలేదు. ఇంకా ఎవరి మాట నమ్మేది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది నుంచి మొదలు పెడితే మీ దాకా పైన దాకున్న వాళ్ళ ప్రతి నాయకుడు కూడా మోసం చేసింది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు మన మాట అని చెప్పి కనీసం వాళ్ళ మాట మీద వాళ్ళే విలువ లేకుండా 2 లక్షల రుణమాఫీ అన్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు, వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, చదువుకున్న విద్యార్థులకు 5 లక్షలు ఇస్తామన్నారు, ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ పేరుతోనైతే మహిళల బతుకు ఆర్డినరీ బస్సులకు పరిమితం చేసేసి ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళు పాపం డబ్బులు పెట్టి బస్సు ఎక్కలేరు, ఆర్టీసీ ఆర్డినరీ బస్సులలో బతకలేరు. వాళ్ళ బతుకు రెంట్కి చేయడం రేవడైపోయింది. మహిళలకు ఉండాల్సి లేకుండా ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మళ్ళీ కోట్ల రూపాయలు దండగ చేసి ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లు, ఎవరి డబ్బు ఎవరు సొమ్మాలి? ఆల్రెడీ తెలంగాణ అప్పులపాలైంది. ఈ మీ ప్రచార ఆర్భాటాల కోసం మళ్ళీ కోట్ల రూపాయలు తగిలేయడం ఎక్కడ? అసలు ఈ పార్టీకి చిత్తశుద్ధే లేదు. నన్ను అడిగితే ప్రజలకు ఏదైనా వేయాలన్న చిత్తశుద్ధి ఉంటేనేమో వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం పార్టీని నడిపిస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే, చదువుకునే విద్యార్థుల నుంచి మొదలు పెడితే వృద్ధుల దాకా ప్రతి ఒక్కరిని మోసం చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, చదువుకునే పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరిని మోసం చేశారు. ఇంకా ఇట్లా ఇంత దారుణాలు చేసిన తర్వాత तेलंगाना गवर्नमेंट कांग्रेस की जो पार्टी
6 गारंटियाँ मिल के लेके आए, इसमें जैसे कोई चीज़ भी अमल में नहीं आई आज तक। और ये 6 गारंटियों में जैसे अभी तक जैसे कुछ अमल में नहीं आई, और घर घर जैसे जो स्कीम चल रहे वो स्कीमों का भी कुछ भी जैसे अभी ये नहीं हुआ। 1 साल पूरा हो गया, इसके लिए आज भारतीय जनता पार्टी की तरफ से हम लोग रैली की करें। भारतीय जनता पार्टी अब हमारे आगे जैसे क्या करना है क्या नहीं करना है, अब ये भारतीय जनता पार्टी धरना देगी, रोड पे निकलेगी, और ये जो गारंटियां बोल के लोग భూ వివాదంలో ఇరువురి మధ్య ఘర్షణ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పగిడిమారి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులో 255/E2లో దేవరాజ్ శ్రీనివాస్ అనే రైతుకు 6 గుంటల భూమి ఉంది. గత 40 సంవత్సరాలుగా అదే భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 27 పొలంలో మొలిచిన కంచెను తొలగించేందుకు ఆ రైతు వెళ్ళగా పలువురు అక్రమదారులు అడ్డుకున్నారు. భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారం లేకుండానే ఆ పొలం తమదంటూ దాడికి పాల్పడ్డారు. పెద్దల సమక్షంలో కుదిర్చిన ఒప్పందంకు ఏమాత్రం లెక్క చేయకుండా డిసెంబర్ 2న మాలే కృష్ణ, బాలప్ప, అశోక్, ఆంజనేయులు, గోపాల్, శంకర్, బైరకొండ ఆనంద్, దుంప కృష్ణతో పాటు మరికొంతమంది కుటుంబ యజమానులు వారి మహిళలను తీసుకువచ్చి ఎవరు లేని సమయంలో దేవరి బాలరాజ్ ఇంటిపై దాడి చేసి గాయపరిచారు. మా పొలం కంచె తీసేందుకు వ్యతిరేకించిన అక్రమదారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉట్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నన్ను కొట్టారు శంకర్ గారు, అశోక్ గారు, ఆనంద్ గారు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇంతవరకు ఎలాంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అబ్దుల్ జాఫర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని, రైజింగ్ తెలంగాణ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, మూసి నిర్వసిత బీద ప్రజలు ఇల్లు కోల్పోతుంటే కాంగ్రెస్ మాత్రం సంబరాలను జరుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత సంబరాలను నిర్వహించాలని ఆయన కోరారు. जय तेलंगाना। दोस्तों, ठीक 1 साल पहले रियासत तेलंगाना में कांग्रेस की हुकूमत आई थी, जैसा कि आप सब लोग जानते हैं। और ये 1 साल में ये लोगों ने क्या किया है आप सबको पता है कि तेलंगाना की सारी आवाम कितनी परेशान है हाइड्रा को लेकर। और बीआरएस हुकूमत ने जो रैतु बंधु लाई थी उसको लेकर ये लोगों ने सारे स्कीम्स बंद किया है कांग्रेस की हुकूमत में। और आज ये लोग विजय दिवस मना रहे हैं राइजिंग तेलंगाना के नाम पर। लेकिन मैं आप सबको ये बताना चाहता हूँ कि ये तेलंगाना राइज नहीं हो रहा है, ये फॉलिंग तेलंगाना हो रहा है। जी हाँ दोस्तों, हिंदुस्तान में केसीआर के दौर में हमारा तेलंगाना एक नंबर 1 दिशा की तरफ चल पड़ा था। अनफॉर्चुनेटली पिछले 1 साल में ये ग्राफ गिर रहा है। और तेलंगाना में जो आजकल के हालात है आप सबको पता है, और हम सबको मिलकर इस पे आवाज़ उठानी है। मुझे नहीं समझ आ रहा है कि ये लोग किस बात की खुशी मना रहे हैं, जहाँ पे लोग मर रहे हैं, लोग रो रहे हैं हाइड्रा को लेकर। और जितने भी स्कीम्स केसीआर साहब ने लाए थे वो बंद कर चुके हैं ये लोगों ने। उसके अलावा जो लोग गवर्नमेंट एम्प्लॉइज हैं वो लोग भी परेशान हैं। तो आप कुछ चंद लोगों को लेकर एक खुशी नहीं मना सकते। तो जितने भी तेलंगाना के लोग हैं आप सब लोग देखिएगा कि ये हुकूमत क्या कर रही है। और जो तेलंगाना पूरे हिंदुस्तान में शान बन के उभरा था, अब
वो उभरना बंद हो चुका है। आप सब लोग जानिए बात को, और आप सब लोगों को मेरी गुजारिश है कि एकजुट होकर इस हुकूमत के खिलाफ आवाज़ उठाना बहुत ज़रूरी है। अगर आप आवाज़ नहीं उठाओगे तो आने वाले दिनों में तेलंगाना की हालत बद से बदतरीन होते जाएगी। हमने सपना देखा था कि तेलंगाना आएगा, और तेलंगाना आ चुका है, और तेलंगाना को हम एक गोल्डन तेलंगाना बनाएंगे, बंगारू तेलंगाना बनाएंगे। तो उस दिशा की ओर प्रगति कर चुका था, लेकिन अनफॉर्चुनेटली बीच में ये हुकूमत ने आकर जो डेवलपमेंट्स होता है डेवलपमेंट को रोक दिया है, और लोग काफ़ी सारे परेशान हैं। मैं अबू ज़ैफ NRI BRS की जानिब से यहाँ से दरख्वास्त करता हूँ कि तेलंगाना के लोग इस हुकूमत के काम को जाने, हुकूमत क्या कर रही है उनको पहचाने, उनकी नीयत को जाने आप हुकूमत की, और उनसे सवाल करें, आप जमहूरी अंदाज में सवाल करें, अपने हक के लिए लड़ेगा। और मैं उम्मीद करता हूँ कि जल्द से जल्द हमारे BRS हुकूमत वापस आएगी और लोगों का सपना पूरा करेगी, और फिर एक बार तेलंगाना नंबर 1 बन के रहेगा इंशाअल्लाह। जय तेलंगाना। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నికరంగా పోరాటాలు నిర్వహించాలని డిమాండ్. హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.